सुखतः क्रियते कर्मभोगः पश्चादन्त शरीरे रोगः। यद्यपि लोके मरणं शरणं, यद्यपि लोके मरणं शरणं, तदपि न मुञ्चति पापचरणं। भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज మూఢమతే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇది శంకరుల వారి విరచిత శ్లోకం అన్నమాట. దీనికి కూడాను మనం ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. కామభోగ అంటే స్త్రీ సాంగత్యాన్ని, సుఖత సుఖాపేక్షతోటి, క్రియతే చేస్తారు, పశ్చాత్ తరువాత, హంత అయ్యా శరీరే శరీరమునందు, రోగ రోగం ఏర్పడుతుంది, లోకే లోకమునందు, మరణము చావే, శరణము చివరికి చేరక తప్పదని, యద్యపి అయినప్పటికీ, తదపి అది తప్పదని తెలిసినప్పటికీ, పాపాచరణము పాపములను చేయుట, నముంచతి విడిచిపెట్టడం లేదు అంటున్నారు. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నాయన్లారా లోకం ఎంత అవివేకంగా ప్రవర్తిస్తోందో గమనించండి. సుఖం పేరుతోటి స్త్రీ ఆది భోగాలకి తహతలాడే శరీరాన్ని రోగగ్రస్తం చేసుకుంటున్నాం. చివరికి చావు తప్పదని తెలిసినా కూడా పాపాలు చేయడం మానుకోవట్లేదు. మనమంతా సన్యాసులమై బ్రహ్మచర్య నిష్ఠులమై ఉన్నందడం వల్ల మన శరీరాలు ఆరోగ్యంగా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ భగవత్పాదులు వారు శిష్యులతోటి. ఇతర భోగాల గురించి కూడా మనం ఎంతమాత్రం మోహితులం కాకూడదు. శరీరధారణకి తప్ప సర్వభోగాలు మనకి నింద్యాలి అంటూ ఇక్కడ అర్థం. ఇంద్రియ సుఖాలు సుఖంగా ఉన్నాయని మనం అనుభవిస్తాం, కానీ కొంతకాలానికి శరీరం వ్యాధులతోటి నిండిపోతుంది. ఆ ఇంద్రియాల్ని మనం కంట్రోల్ చేయలేకపోతే అంటున్నారు. మరణం తప్పదని తెలిసినా కూడాను మనిషి తన పాపకర్మలను వదలలేకపోతున్నాడు. మనిషి అసంబద్ధతను ఇక్కడ సూచిస్తున్నట్టుగా అవుతుంది. తెలిసినా మారడు, అనుభవించినా నష్టపోయినా నేర్చుకోడు. మరణం ఎదురుగా ఉన్నా కూడాను కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. ఇదే సంసార బంధనం అంటున్నారు. ఈ భోగాలన్నీ కూడాను ఆసక్తులు. మనకి ఈ ఆసక్తి బానిసత్వం అవుతుంది అంటున్నారు. భగవద్గీత చెప్తోంది, ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనః ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః అంటున్నారు. అంటే విషయేంద్రియాల సంయోగం వల్ల మనకి ఉత్పన్నమయ్యే భోగాలన్నీ కూడాను భోగలాలసులకి సుఖాలుగా భాషించినా అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే, ఆద్యంతాలు గలవే, అంటే అనిత్యాలే. కాబట్టి వివేకి అలాంటి వాటి ఆసక్తులవ్వడు అంటూ దీని అర్థం వస్తుందన్నమాట. సంయోగం వల్ల ఏర్పడిన ఆనందం అంటే ఏంటి? ఇక్కడ సంస్పర్శ అంటే సంయోగం అని అర్థం అనమాట. జహ అంటే దాని నుంచి పుట్టిన భోగం అంటే ఆనందం. రెండిటి వల్ల కలిగిన ఆనందం. ఏ రెండు ఇవి? ఇంద్రియాలు, విషయ వస్తువులు. ఇంద్రియాలు ఏమిటి? మనకి 5: కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. ఈ 5 ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అందువల్ల విషయ వస్తువులు కూడా మనకి 5 ఉంటున్నాయి. ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటి ద్వారా వచ్చేవి కదా. కేవలం విషయ వస్తువులు ఉంటే ఆనందం రాదు, అలాగే కేవలం ఇంద్రియాలు ఉన్నా కూడాను మనకి ఆనందం రాదు. ఈ రెండు ఒకదానితోటొకటి కలవాలి. ఈ ప్రపంచం మొత్తం సంస్పర్శజా భోగాన్ని ఇస్తోంది మనకి. విషయ వస్తువులు అంటే కేవలం వస్తువులే కాదు, అక్కడ మనకి మనుషులు, పరిస్థితులు ఇవన్నీ కూడాను తీసుకోవాలి. మనకు నచ్చిన మనుషులతో గడిపితే ఆనందం కలుగుతుంది. కృష్ణ పరమాత్మ ఈ ఆనందం అద్భుతమే, కానీ దాన్ని వెన్నంటే దుఃఖం కూడా ఉంటుంది అంటున్నారు. ఉపనిషత్తుల్లో మనం చూస్తాం, ప్రతి కర్మఫలంలో 3 బాధలుంటాయి అంటుంటారు. అవి కోరుకున్న వస్తువును పొందడంలో ప్రయాస, పొందిన వస్తువును 10 కాలాల పాటు నిలబట్టుకోవాలనే తపన, దానికి పడే కష్టం, అది పోతే బాధపడ్డం. 3 ఒకదాన్ని మించి ఒకటి బాధాకరం. పొందడం దుఃఖం అయితే నిలబట్టుకోవడం దుఃఖతరం అయితే పోగొట్టుకోవడం దుఃఖతమం. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖతరం, నాశే దుఃఖతమం.
అన్ని విషయ ఆనందాలు కూడాను దుఃఖంతో కలిసినవే అంటున్నారు కృష్ణ పరమాత్మ. శుద్ధమైన ఆనందం అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క ఆనందం కూడా ఒక నాణెం లాంటిదే. నాణానికి రెండు వైపులా ఉన్నట్టుగానే ప్రతి సుఖానికి దుఃఖం కూడా మిశ్రితమై ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? విషయ వస్తువుల మీద ఆనందాలన్నిటికీ ఒక ప్రారంభం అంటూ ఉంటుంది. ఒక వ్యక్తితో అనుబంధం కానీ, ఒక వస్తువు పొందడం కానీ ఏది తీసుకున్నా దానికి ఆది ఉంది. ప్రకృతి నియమం ఏమిటి? ఆరంభం ఉన్న ప్రతిదానికి అంతం కూడా ఉంటుంది. కాబట్టి ఇది అంతవంతః అన్నారు ఇక్కడ ఈయన. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఒక వస్తువు కానీ మనిషి కానీ ఆనందాన్ని దుఃఖాన్ని కలుగజేస్తుంటే, నేను ఆ వస్తువును పొందితే నాకు ఆనందం కలుగుతోంది, బానే ఉంది. కానీ ఆ వస్తువు పోతే దుఃఖం కూడా కలుగుతోంది. ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నా మనస్సు దీనికి సిద్ధంగా లేదు. నా మనస్సు సిద్ధంగా లేదు కాబట్టి అది పోతే నాకు బాధ కలుగుతోంది. ఆ బాధ పోవాలంటే ఏం చేయాలి? వస్తువు పొందితే కలిగే ఆనందం అది పోతే పోతుంది కాబట్టి అది పొందకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకుంటుంటారు కొందరు. కొన్నాళ్ళు ఆనందం పొంది ఆ తర్వాత దుఃఖం అనుభవించకుండా అసలు ఆ వస్తువునే పొందకుండా ఉంటే సరిపోతుంది కదా. కానీ అలా ఏమీ పొందకుండా ఉంటే మనసు శూన్యంగా ఉంటుంది. ఒంటరితనం బాధిస్తుంది, ఏకాకిగా అనిపిస్తుంది. ఏ విధంగా చూసినా బాధే. అది పొందితే పోతుందనే బాధ, పొందకపోతే ఏమీ లేదని బాధ. పని ఎక్కువ ఉన్న బాధే, పని లేకపోయినా బాధే. వస్తువులు ఉన్నా బాధే, లేకపోయినా బాధే. జ్ఞాని ఎవరంటే ప్రపంచం ఇచ్చే సుఖాలకు పొంగిపోడు, దుఃఖాలకు కుంగిపోడు. ప్రపంచం దుఃఖ మిశ్రితం అని తెలుసుకోగలిగిన వాడు మాత్రమే జ్ఞాని అన్నమాట. అదే ఈయన ఇక్కడ చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ భోగాలకి వీటికి మీరు మోహితులవ్వకండి. శరీర ధారణకి మాత్రమే ఈ సర్వభోగాలు మనకు ఉపయోగపడతాయి అంటున్నారు భగవత్పాదుల వారు. మనందరికీ తెలిసిన అజామిలుడి కథే. అజామిలుడు ఓ గొప్ప బ్రాహ్మణుడు. వేదాలు చదువుకున్నాడు, తల్లిదండ్రులకు సేవ చేసినవాడు, ధర్మాచరణలో ఉన్నవాడు. సద్గుణాలతోటి మొదలైంది అతని జీవితం. ఒకే ఒక సంఘటన అతని పతనానికి విత్తనం అయిపోయింది. అడవిలో వెళ్తూ ఓ కామవసురాలైన స్త్రీ పురుషుల దృశ్యాన్ని చూశాడు ఆయన. దృష్టి ఆగింది, మనసు కదిలింది, బుద్ధి మసకబారిపోయింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అన్న గీతా శ్లోకం ఇక్కడ మనకి చక్కగా సూట్ అవుతుందన్నమాట. ఆ పతనం ఆయనకి కామభోగ జీవితాన్ని అనుభవించేలా చేసింది. ఆ స్త్రీ పట్ల ఆసక్తి, ఆవిడతో సహజీవనం, కుటుంబాన్ని వదిలేశాడు. తన జీవనాన్ని సాగించడానికి కోసం అబద్ధము, దొంగతనము, పాపాచరణము ఇవన్నీ చేయడం ఆరంభించాడు. మొదట ఆరంభంలో అతను సుఖాన్ని అనుభవించాడు. చివరికి పతనం మొదలైంది. కాలం గడిచిపోయింది, శరీరం క్షీణించిపోయింది, శక్తి పోయింది, భయం పెరిగిపోయింది. గమనించాడు, నేను సంపాదించిన సుఖం నాకు శాంతినివ్వడం లేదు. శరీరం బలహీనత. ఇక్కడ పశ్చాదంత శరీరే రోగ అన్నది చక్కగా సూట్ అవుతుంది. మనసులో భయం, ఆత్మలో అంధకారం. చివరి క్షణం వచ్చింది. మంచం మీద పడ్డాడు. యమదూతలు వచ్చారు. మరణం తప్పదు, యజ్ఞపి లోకే మరణం శరణం అన్నారు. అతనికి ఈ సత్యం ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పటివరకు కూడా మారలేదు. అజామిలుడికి ఓ చిన్న కొడుకున్నాడు. అతని పేరు నారాయణ. భయంతో అతడు అరిచాడు, నారాయణ నారాయణ అని. అది భక్తితో కాదు, జ్ఞానంతో కాదు, అవచేతనంగా. కానీ ఆ నామమే. విష్ణుదూతలు వచ్చి యమదూతలను ఆపేశారు. ఇప్పుడు నిజమైన బోధ ఏమిటి మనకి ఇందులో అంటే, నేను జీవితం అంతా పాపంలో ఉన్నాను కానీ ఒక్క నామం నన్ను కాపాడింది అంటున్నారు. అప్పటినుంచి అన్నీ వదిలేశాడు. గంగా తీరంలో తపస్సు చేసుకుని చివరికి మోక్షాన్ని సాధించాడు. నామస్మరణ ఒక్క క్షణంలో దిశను మార్చేసింది. సుఖతః క్రియతే కామభోగ అది అజామిలుడి పతనానికి దారితీసింది. పశ్చాదంత శరీరే రోగ భయము బలహీనత. యజ్ఞపి లోకే మరణం శరణం మరణం దర్శనమైంది. తదపి నా ముంచతి పాపచరణం అన్నారు. చివరి క్షణం వరకు కూడాను పాప జీవితాన్ని వదిలేశాడు. కానీ నామస్మరణ ఒక్క క్షణంలో దిశను మార్చేసింది. పతనం ఒక్క క్షణంలో మొదలైంది, మార్పు కూడాను ఒక్క క్షణంలోనే సాధ్యం. శంకరాచార్యుల వారు మన్ని భయపడట్లేదు. నువ్వు ఇప్పుడే మేలుకో, చివరి క్షణం కోసం వేచి ఉండొద్దు అంటున్నారు. మరణం దగ్గర ఉంది కానీ మోక్షం ఇంకా దగ్గరగా ఉంది. ఎప్పుడు? కోరికను విడిచిపెట్టిన మరుక్షణమే. ఇది ఇందులో సందేశం అన్నమాట. తెలుగు పద్యం కూడా విందాం. ఇంద్రియ సుఖములు ఎన్నడు తీరవు,
కామవాంఛలే కాల సర్పములు, మితిమీరిన మన్మథ సౌఖ్యములు, రోగదేహమను రోతే మిగుల్చు. కామవాంఛలు కాలనాగులు, తీయగ విషమును తిన్నగ దూర్చు. మనిషికి చివరకు మరణము తథ్యము, అయినను వదలడు పాపాచారము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ రామకృష్ణ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇందులో శంకరుల వారు ఏం చెప్తున్నారంటే, మితిమీరిపోయిన ఇంద్రియ సుఖము, కామవాంఛలు, రోగాలు, అనర్థాలకే దారితీస్తుంది. ఈ సత్యం పండితులకైనను పామరులకైనను సమస్త ప్రజలకు కూడాను తేట తెల్లమే. వస్తు సుఖాలు అశాశ్వతాలు. అవి అశాశ్వతాలు అవడమే కాదు, వాటి వల్ల అనేక అనర్థాలు కష్టాలు కలుగుతాయి అంటూ చెప్తున్నారు. అజ్ఞాని అటువంటి దృష్ట పదార్థాల వెనకాల పడి అదే ఆనందంగా భ్రమించి శాశ్వతమైన పరిపూర్ణమైన అపరిమితమైన పరసుఖాలను మరిచి నానా కష్టాలు తెచ్చుకుంటున్నాడు. పార్థివ సుఖాలు, రోగాలు, క్లేశాలు, అశాంతి, భయం, దుఃఖం, మృత్యును చేకూరుస్తాయి తప్ప శాశ్వతమైన సుఖాన్ని అందించలేవు. మృత్యువు పచ్చిగడ్డిలో పచ్చని పాములాగా పొంచి ఉంటుంది. అది ఏ క్షణంలో అయినా శరీరాన్ని కబళిస్తుంది. కాబట్టి శరీర సుఖాలపైన మోహం వదిలి భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో సాధన చేసి పాపాన్ని కడిగివేసి ఆత్మానుభూతితోటి జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటున్నారు కవి. ఇందులో చక్కటి సందేశం. శంకరుల వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.